హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఫ్లఫీ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా మ్యాజిక్ నాట్ అయితే వేసుకోండి. మ్యాజిక్ నాట్ వేసుకోకుండా నార్మల్‌గా చైన్ స్టిచ్ వేసి కూడా చేయొచ్చు. బట్ అది కొంచెం గ్యాప్ వస్తది. సో, మ్యాజిక్ రింగ్ వేసి 15 సింగిల్ క్రోషే చేసుకోవాలి. అందులో మొత్తం నార్మల్ చైన్ స్టిచ్ అయినా గూడా 15 చైన్ స్టిచెస్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ చైన్ స్టిచ్ ఏదైతే ఉందో అందులోకి ఒక సర్కిల్ లాగా చేసుకోవాలి. సో, మ్యాజిక్ రింగ్‌లో కూడా సేమ్ ప్రాసెస్ 15 సింగిల్ క్రోషే చేసుకోవాలి. 15 చేసుకోవడం వల్ల 5 పెటల్స్ వస్తాయి. లేదు మీకు 6 కావాలి అనుకుంటే ఇంకో 3 చైన్స్ యాడ్ చేసుకోండి. సో, దాంతోటి 6 పెటల్స్ వస్తాయి. సో, ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మ్యాజిక్ రింగ్ యేసుకుంటే ఇలా స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది గట్టిగా లాగాలి. గట్టిగా లాగడం వల్ల ఇక్కడ గ్యాప్ ఒకటి కనిపిస్తుంది కదా! అది అక్కడ గ్యాప్ ఉండదు. సో, అక్కడి నుంచి ఫస్ట్ చైన్ స్టిచ్‌లోకి స్ప్లిట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ చైన్‌లో నుంచి ఎలాంటి క్రోషే చేయకుండా జస్ట్ అందులో నుంచి దారం బయటకు తీయాలి. తర్వాత అక్కడి నుంచి 4 చైన్స్ వేసుకోవాలి. సో, అదే దాంట్లో మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా 2 మొత్తం ఒక్క దాంట్లో 3 వచ్చేలా ఇంకా 2 క్రోషెస్ చేసుకోవాలి. చూడండి ఇలా లాగి అందులో నుంచి ఎలాంటి క్రోషెస్ చేయకుండా జస్ట్ 3 కనిపిస్తున్నాయి గదా! 3లో నుంచి 2లో నుంచి థ్రెడ్ తీసుకోవాలి. అవి అలాగే వదిలేయాలి. చైన్స్ లాంటివేమి ఎయకూడదు. సో, ఇలా ఒక్క దాంట్లో 3, 3 చేసుకుంటూ పక్కన మూడింటి వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో, ఒక్క దాంట్లో 3 అంటే మొత్తం 9 ఒస్తాయి ఇలాంటివి. అది నీడిల్‌లోనే ఉంచాలి ఆ థ్రెడ్‌ని. సో, ఇలా మొత్తం ఒక్క దాంట్లో 3 అంటే మూడింట్లో 3, 3 మొత్తం 9 ఒస్తాయి. ఇలా 9 వచ్చే వరకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మొత్తం 9 అయిన తర్వాత ఈ విధంగా థ్రెడ్ అన్నింటిలో నుంచి ఒకసారి థ్రెడ్ బయటకు తీయాలి. లాస్ట్ వన్ ఒకటుంటుంది కదా! దాన్ని మాత్రం వదిలేయాలి. అక్కడ లాస్ట్‌కి మళ్ళీ 2 మిగులుతాయి. ఆ రెండిటిని మళ్ళీ స్ప్లిట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 4 చైన్స్ వేసుకొని, మళ్ళీ పక్కనున్న దాంట్లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ అదే చైన్ నుంచి మళ్ళీ 4 సింగిల్ చైన్స్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అన్నిటికి కంటిన్యూ చేయాలి. ఒక్క దాంట్లో 3 వేసి పైన ఒకటి వదిలేసి మళ్ళీ సెకండ్ దాంట్లో గూడా 3 చైన్స్ వేసి మళ్ళీ 3 మొత్తం 9 వచ్చే వరకు చేసి అంతా కలిపి ఒక్కసారి థ్రెడ్‌లో నుంచి 8 థ్రెడ్స్ నుంచి తీసేసి లాస్ట్ 2 మళ్ళీ ఒక సింగిల్ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడనే 4 చైన్స్ వేసి పక్కన తీసుకొని మళ్ళీ సేమ్ 4 చైన్స్ స్లిప్ నాట్ ఎవ్రీ చైన్‌లో 3, 3 సింగిల్ క్రోషెస్, స్లిప్ నాట్ సేమ్ ప్రాసెస్ 5 పెటల్స్ వరకు కంప్లీట్ చేసుకోవాలి. సో, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లనేషన్ బాలేదని తెలుసు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇలా మొత్తం 5 పెటల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి 15థ్ చైన్ మనం రింగ్‌లో నుంచి తీసుకున్నాం గదా! అదొక్కటి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేసుకొని 4 సింగిల్ చైన్ వేసుకొని అది ఆహ్, సి లాస్ట్ చైన్‌లో యాడ్ చేసుకొని స్లిప్ నాట్ వేసుకోవాలి. సో, ఇలా మన పఫ్ ఫ్లవర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, నేను ఇది మ్యాజిక్ రింగ్ తోటి చేశాను కదా! మ్యాజిక్ రింగ్ కాకుండా నార్మల్ చైన్ స్టిచ్ వేసి చేసింది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి పింక్ కలర్ దీనికి మళ్ళీ ఒక 3 చైన్స్ తోటి పెటల్ లాగా చేసి దానికి అటాచ్ చేశాను. అండ్ ఇక్కడ యెల్లో కలర్‌ది కనిపిస్తుంది కదా! అది 15 చైన్ స్టిచెస్ మాత్రమే వేసి చేసింది. అందుకే అక్కడ అంత గ్యాప్ వచ్చింది. అండ్ ఇప్పుడు చేసింది మ్యాజిక్ రింగ్ తోటి. సో, గ్యాప్ అనేదే లేదు. అందులో ఒక చిన్న పర్ల్ యాడ్ చేసేసి అండ్ ఈ అలిగేటర్ క్లిప్ ఉంది కదా! దానికి దీన్ని అటాచ్ చేసేస్తున్నాను. సో, చూడండి ఎంత క్యూట్‌గా హెయిర్ పిన్స్ రెడీ అయ్యాయో. చిన్న పిల్లలకైతే ఇవి చాలా బావుంటాయి. అండ్ చూసారు కదా! ఫైనల్ లుక్. ఇంకో దానికి నేను హెయిర్ బ్యాండ్‌ని అటాచ్ చేశాను. సో, ఇలా ఈ పిన్నులు ప్లస్ ఈ హెయిర్ బ్యాండ్ చూడండి ఎంత క్యూట్‌గా కనిపిస్తున్నాయో. దీనికి కూడా పర్ల్ యాడ్ చేసుకోవాలి. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.